ఇలాంటి ఒక అపోహ ఉంటుందన్నమాట. అంటే ఈ ఐపీఎస్ గాని, ఐఏఎస్ అవ్వాలనంటే ఈ సివిల్స్ ఇదంతా సౌత్ ఇండియన్స్‌కి కాదేమో! ఓన్లీ నార్త్ ఇండియన్స్ మాత్రమే దానికి అర్హులేమో అన్నంతగా ఒక ప్రొపగండా ఉంది చాలా హ్మ్. పెద్దది. హ్మ్. హ్మ్. సో, ఇది నిజమా? అంటే ఎందుకంటే చాలా కోచింగ్ సెంటర్‌లు అవన్నీ గూడా నార్త్ సైడ్ ఎక్కువుంటాయి. హ్మ్. సో, మన సైడ్ కొంచెం తక్కువనే చెప్పొచ్చు. హ్మ్. సో, ఎందుకని ప్రొపగండా వచ్చిందని అనుకుంటున్నారు మీరు? సో, ఒకప్పుడు అంటే ఎథికల్ డిస్క్లైమర్ నేను కూడా నార్త్ ఇండియాకి వెళ్ళొచ్చిన వాడిని. నేను కూడా అవును. ఢిల్లీలో కోచింగ్ తీసుకున్న వాడిని. ఓకే. అంటే నేను 2010లో ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు ఢిల్లీ ఈజ్ యూజ్డ్ టు కాల్డ్ యాస్ మక్కా ఆఫ్ సివిల్ సర్వీసెస్. అంటే మీరు ఢిల్లీకెళ్తేనే మీకు ప్రోగ్రెస్ అనేది వస్తుంది అని చెప్పి ఒకటుండేది. ఈ థాట్ ప్రాసెస్ వెనకాల కారణం ఏంటి అంటే ఇండియాలో ఫేమస్ ఇన్‌స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు ఫేమస్ ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ ఢిల్లీలో ఉండిపోవడం వల్ల ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేశాయి. సో, హ్మ్. జనాలకు లేకపోతే సమాజానికి ఎలా మెసేజ్ వెళ్ళింది అంటే సౌత్ ఇండియాలో లేకపోతే వేరే చోట్ల ప్రిపేర్ అయితే ర్యాంక్ రాదు. ఓన్లీ ఢిల్లీలో ఉంటేనే ర్యాంక్ వస్తుంది అని. కానీ హ్మ్. గజనీ మొహమ్మద్ లాగా చాలా మందికి తెలియందేంటంటే దండయాత్రలు చేస్తాం. దండయాత్రలు ఒకటి అటెంప్ట్, రెండో అటెంప్ట్, 4 అటెంప్ట్, 5 అటెంప్ట్ అక్కడే ఉండేటప్పటికి ఏదో ఒక సంవత్సరం వస్తుంది కదా! అది ఢిల్లీ గొప్పతనం కాదు. అవును. రైట్? ఇట్స్ అబౌట్ ద క్యాండిడేట్స్ పర్సెవరెన్స్. అంటే వాడు ఎన్నాళ్ళు అక్కడ స్పెండ్ చేశారు, ఎంత కమిటెడ్‌గా ఉన్నారు అని చెప్పి. అయితే ఆ ప్యాట్రన్ ఏదైతే ఢిల్లీకి ఉండిందో అది ఒకప్పుడు నిజం. హ్మ్. 2010, 11 టైంలో కొంచెం అదే నిజం పాత ఉండేది. సినిమాల్లో అన్నిట్లో హీరోయిన్ అలా ట్రైన్‌లో ఎళ్లి అలా వస్తే ఢిల్లీకెళ్లి వస్తే గాని ఢిల్లీ అది ఐఏఎస్ అది రాదు. కాదు. సో, హ్మ్. 'సూర్యవంశంలో' కావచ్చు. లేకపోతే రీసెంట్‌గా వచ్చిన 12థ్ ఫెయిల్ మీరు చూస్తే కూడా అన్నీ ఢిల్లీ సెంటర్డ్ ఉంటాయి. బట్ అవును. 2016, 15 తర్వాత ప్యాటర్న్ కొంచెం మారిన తర్వాత మీరు చూస్తే మీరు ఎక్కడున్నారు అన్నది డజంట్ మ్యాటర్. హ్మ్. అండ్ మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్ హూ క్లియర్డ్ ఆర్ హూ గాట్ ఇంటూ ఐఏఎస్, ఐపీఎస్ టెక్నికల్‌గా ఢిల్లీకి వెళ్ళలేదు. దే దే క్లియర్డ్. ఇప్పుడు మనీషా రెడ్డి ఐపీఎస్ అని ఒక ఆవిడ ఉంటారు. షీ ఈస్ ఇన్ ట్రైనింగ్ రైట్ నౌ. ఆ అమ్మాయి షీ నెవర్ వెంట్ టు ఢిల్లీ. మొత్తం హైదరాబాద్‌లోనే అది కూడా ఇంట్లో ఉండే ప్రిపేర్ అయింది. హుహు. సో, ఇట్ వర్క్స్. సో, మీరు ఢిల్లీకెళ్తేనే ఐఏఎస్ అవుతారన్న మిత్ అయితే ఖచ్చితంగా బర్స్ట్ అయింది. హ్మ్. దీన్ని ఇంకొక రకంగా కూడా మనం ఎలా చూడొచ్చంటే ఢిల్లీలో ఇప్పుడు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ లేకపోతే చూసుకుంటే అందరూ సౌత్ ఇండియన్సే. ఓకే. ఇప్పుడు ఇక్కడ సీనయ్ సార్ అని ఉంటారు. సీనయ్ సార్ ఈస్ లెజెండ్ ఫర్ హిస్టరీ. ఢిల్లీలో ఫేమస్ ఇన్‌స్టిట్యూట్స్‌లో హిస్టరీ చెప్తుంది ఎవరంటే మన తెలుగు వాడే. అచ్చా! జాగ్రఫీ ఎవరు చెప్తున్నారంటే మన తెలుగు వాళ్ళే. ఆంథ్రోపాలజీ లాంటి పెద్ద సబ్జెక్ట్స్ ఢిల్లీలో ఎవరు బాగా ఫేమస్ అంటే మళ్ళీ మన హైదరాబాద్ ఫ్యాకల్టీనే. హ్మ్. సో, ఢిల్లీ పేరుకి సపోర్ట్ సిస్టమ్ అంతా హైదరాబాదే. అచ్చా! నామ్ ఉన్కా కామ్ ఆ! అప్పర్ ఇంకా అంతే. సో, ఇప్పుడు వాళ్ళ క్రెడిబిలిటీ, వాళ్ళ గొప్పతనం ఎక్కడి నుంచొచ్చిందంటే సౌత్ ఇండియన్ ఫ్యాకల్టీ. ఇప్పుడు ఇండియాలో టాప్ మోస్ట్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ అని తీసుకున్నారనుకోండి. హి ఈస్ ఎ కేరళైట్. ఓకే. అండ్ అంటే సౌత్ ఇండియా అంటున్నారు హ్మ్. కాబట్టి అవును. అవును. స్పెసిఫిక్‌గా లేకపోతే బెస్ట్ మెంటార్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్ మోస్ట్ ఆఫ్ దెమ్ సౌత్ ఇండియన్స్. సో, దట్ దేర్ ఈస్ నో నీడ్ ఫర్ యూ టు గో. అంటే మీరు ఢిల్లీకెళ్ళాలి. ఇండియాలో బెస్ట్ ఫ్యాకల్టీ అందరూ హైదరాబాద్‌కొస్తున్నారు. మన వాళ్ళే అక్కడికెళ్ళి చెప్తున్నప్పుడు, వాళ్ళే ఇక్కడ కూడా చెప్తున్నారు. సో, యూ డోంట్ హావ్ టు గో దేర్ కూడా కదా! సో, ఆ మిత్ అయితే ఇప్పుడు లేదు అని అంటున్నారు. సో, అండ్ చాలా మంది ఉన్నా గూడా అది మార్చుకోవాలి అని సజెస్ట్ చేస్తారా మీరు? ఖచ్చితంగా. అంటే ఒకటండి ఇప్పుడు చాలామంది టాపర్స్ ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, ఒక సర్వీస్ వచ్చిన తర్వాత నేను కోచింగ్ తీసుకోలేదని చెప్పుకోవడం ఫ్యాషన్. అవును. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, కొంచెం మీడియాలో కూడా హ్మ్. గ్రామం నుంచి వచ్చిన ఒక అబ్బాయి సర్వీస్ కొట్టాడు, అవును. లేకపోతే ఆటో డ్రైవర్ కొడుకు సర్వీస్ కొట్టాడని ఎగ్జాక్ట్‌లీ. కొంచెం హైప్ ఇస్తారు. నేను మీడియాని అనట్లేదు. జనరల్‌గా ఏంటి అంటే, సివిల్ సర్వీసెస్ అనేది ఒక మూకుమ్మడి కృషి. ఏ ఒక్క వ్యక్తి వల్లో, లేకపోతే ఏ ఒక్క ఇన్‌స్టిట్యూట్ వల్లో ఎక్కువ హెల్ప్ అనేది ఉండదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎక్స్‌పర్‌టైజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెంటర్‌షిప్ ఇస్తాను. హ్మ్. మీరు ఎథిక్స్ చెప్తారు. ఇంకొకసారి పేపర్స్ బాగా ఎవాల్యుయేట్ చేస్తారు. యూ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎవ్రీబడీ. అవును. రైట్. కానీ అన్నీ ఒక్క చోట తెచ్చిపెడితే అలాంటి ఇన్‌స్టిట్యూట్ ఉంటే దాని హెల్ప్ తీసుకోవడం ఉత్తమం. దట్ ఈస్ వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు డూ అట్ అమిగోస్. హ్మ్. కానీ ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకెళ్లారనుకోండి, మీరు చాలా సంవత్సరాల తర్వాత కృషి తర్వాత ఇంటర్వ్యూ వచ్చింది. మీకు భయం ఉంటుంది. మీరు నా హెల్ప్ తీసుకుంటారు. ఇంకొక నలుగురి హెల్ప్ కూడా తీసుకుంటారు. దట్ డజంట్ మీన్ యూ షుడ్ నాట్ గో. మొండిగా వెళ్ళకని మేము చెప్పం. ఇంటర్వ్యూస్ ఎలానో ఢిల్లీలో జరుగుతాయి. ఫైనల్ ఇంటర్వ్యూస్. సో, ఢిల్లీకెళ్ళినప్పుడు ఢిల్లీలో ఇంటర్వ్యూస్ ఇస్తారు మీరు మార్క్స్. అక్కడి వరకు ఫైన్. కానీ మీరు మిగతా హెల్ప్ అంతా ప్రిలిమ్స్ కావచ్చు. స్పెసిఫిక్‌గా ప్రిలిమ్స్ తీసుకుంటే అసలు ఇల్లు కూడా దాటాల్సిన అవసరం లేదు. టెస్ట్ సీరీస్ వరకు. హుహు. మేము ఆన్‌లైన్‌లో ప్రొవైడ్ చేస్తాము. మీరు రాసుకోవచ్చు. బట్ మెయిన్స్‌కైతే మీరు ఒక ఫ్యాకల్టీ ముందుకొచ్చి ఒక ఇన్‌స్టిట్యూట్‌కొచ్చారనుకోండి. ఇక్కడ కూర్చొని రాస్తే నేను మీకు చెప్తాను. అమ్మా ఇక్కడ తప్పు జరిగింది అని చెప్పి. అదే మీరు ఢిల్లీకో ఆన్‌లైన్ ఇన్‌స్టిట్యూట్స్‌లో చేరారనుకోండి. వాళ్ళు టిక్కులు పెట్టి ఇద్దో నీ ప్రాబ్లమ్ ఇది అని రాసి పంపిస్తారు. అండ్ యూ కెనాట్ కమ్యూనికేట్ విత్ దెమ్.
ఈవెన్ ఒక ఫోన్ కాల్ ఉన్నా లేకపోతే జూమ్ కాల్ ఉన్నా ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫేస్ టు ఫేస్. ఫేస్ టు ఫేస్లో ఉన్న ఇంపాక్ట్ మీకు ఆన్లైన్లో ఉండదు. అంటే ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా ఓన్ మదర్ టంగ్లో కమ్యూనికేషన్ ఉన్నట్టుగా అదర్ టంగ్స్ లో ఉండదు డెఫినెట్లీ. అండ్ అదొకటి కూడా, అండ్ దగ్గర కూడా కదా, ఎంత దూరం వెళ్ళి మనం చాలా ట్రావెల్ చేసి, అంటే కన్న తల్లిని సొంత ఊరిని వదిలిపెట్టి సంవత్సరాలు అక్కడ టైం వేస్ట్ అనం, కానీ కొంచెం మిస్సింగ్ అయితే ఉంటుంది కదా, అది కూడా మానసికంగా ఒక సైడ్ మనల్ని కింద దింపేస్తుందేమో. డెఫినెట్ గా ఉంటుందండి. అంటే ఢిల్లీలో ఏంటంటే వాతావరణం ఈజ్ అ హ్యూజ్ ఫ్యాక్టర్. చాలా మంది మన సౌత్ ఇండియన్స్ కి చలి పడదు. అండ్ ఢిల్లీ వింటర్స్ ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది. వింటర్స్ అయితే చాలా హార్ష్గా ఉంటాయి, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, అండ్ కంపానియన్షిప్ అనేది కూడా సరిగ్గా ఉండదు. అంటే ఎవరితోనన్నా షేర్ చేసుకోవాలన్నా ఎవ్రీబడి ఈజ్ బిజీ ఇన్ దేర్ ఓన్ వరల్డ్. అయితే ఇక్కడ వచ్చారనుకోండి, హైదరాబాద్లో ఇంటికి దగ్గరగా ఉంటాం, ఏదైనా పండగలు కాలంటే రావచ్చు వెళ్ళొచ్చు. అంటే విల్ హ్యావ్ మోర్ బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. అంటే సాధారణంగా ఏం చేస్తామంటే, నేను జోక్ చేస్తూ చెప్తుంటాను, ఫస్ట్ 2 ఏళ్ళ ప్రిపరేషన్లో సీరియస్గా మనం ఊరిని వెళ్ళేస్తాం, ఫంక్షన్లకి వాటికి వీటికి వెళ్ళము. నేను ఢిల్లీలో ఉన్న, ఐఎమ్ బిజీ, సే దిస్. 2-3 అటెంప్ట్ల తర్వాత వాళ్ళు మనల్ని వెళ్ళేస్తారు, వీడు ఎట్లో బిజీ ఉన్నాడు రావట్లేదు అని చెప్పి. అంటే పాయింట్ ఏంటి అంటే, అంత అవసరం లేదు. సివిల్ సర్వీసెస్ కొట్టాలి అంటే ఋషులైపోయి సన్యాసుల్లాగా రూముల్లో లాక్ చేసుకొని, నాట్ నీడెడ్. హ్యాపీగా పర్సనల్ లైఫ్ అనేది ఒకటి పెట్టుకొని, దెన్ యూ కెన్ ఆల్సో హ్యావ్ యువర్ కెరీర్ బ్యాలెన్స్. కొంతమంది ఈ సివిల్స్ క్రాక్ చేసిన వాళ్ళలో చూస్తుంటాం, సినిమాలు చూసి మేము జస్ట్ ఊరికే అలా రాస్తే వచ్చేసింది అని చెప్తుంటారు. అందులో అంత నిజం ఉందంటారా? అలా ఏం ఉండదండి. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఎస్సేనో లేకపోతే జిఎస్ పేపర్లలో సినిమా ఎగ్జాంపుల్స్ రాయడము, లేకపోతే జనరల్ నాలెడ్జ్ రాయడం, ఆర్ఎల్స్ మీరు నావెల్స్ చదువుతారు అనుకోండి, ఏదన్నా నావెల్ చదివారు, ఆ నావెల్లో మంచి కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ రాశారు, మీకు యూపీఎస్సీ వాడు రివార్డ్ ఇస్తాడు, మార్క్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్త్రీ కష్టాలు అనేది ఏదైనా నావెల్ ఉంది, యాజ్ ఎ మ్యాన్ ఇఫ్ ఐఎమ్ రీడింగ్ దట్, ఏదో ఒక రకంగా నేను పరకాయ ప్రవేశం చేసినట్టే కదా, ఆ అమ్మాయి ఏం కష్టాలు పడుతుందో ఆ సెన్సిటివిటీ నాలో వస్తుంది. ఆ సెన్సిటివిటీని తీసుకెళ్ళి నేను ఎస్సే రాస్తే నాకు యూపీఎస్సీ మార్కులు ఇస్తుంది. సో వెన్ దీస్ టాపర్స్ సే, అంటే నేను ఏం చదవలేదు అయినా నాకు వచ్చింది అనేది సాధారణంగా నమ్మకపోవడం ఉత్తమం. బికాస్ అనిపిస్తుంది. అండ్ వాళ్ళకు కూడా ఎగ్జాక్ట్గా పాపం కొన్నిసార్లు కన్వే చేయలేరు. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడగలరు, ఇంట్లో చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్ చదవడం అలవాటు, అంటే మీకు తెలియకుండానే సామాజిక అవగాహన ఉంది, రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, మీరు మంచి ఇంగ్లీష్ బుక్స్ అవి చదువుతారు, అంటే యూపీఎస్సీకి కావాల్సిన లక్షణాలు ఇన్హెరెంట్గా ఉన్నాయి. మీరు వచ్చారు, అలా రాశారు, మీకు ర్యాంక్ వచ్చింది, అంటే మీరు చిన్నప్పటి నుంచి చేసిన కష్టం మీరు కౌంట్ చేసుకోవట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం స్కిల్ సెట్ డెవలప్ చేసుకుంటాం, రైటింగ్ ప్రాక్టీస్, అప్పుడు అది కష్టంలాగా కనిపిస్తుంది. వాళ్ళకి ఏంటి, ఇట్స్ ఎ న్యాచురల్ ట్రైట్ అనిపిస్తుంది. కానీ నేను 5వ క్లాస్ నుంచి హిందూ చదివిన అమ్మాయి, ఈరోజు నా ఫ్రెండ్ ఒక ఐఆర్ఎస్ ఆవిడ ఉంది, కానీ ఆ 5వ క్లాస్లో హిందూ చదవాలని కూడా నాకు అవగాహన లేదు. నేను యూపీఎస్సీకి వచ్చిన తర్వాతే హిందూ చదివాను. అంటే టాపర్లు చెప్పేది అబద్ధం కాదు, కానీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఆ లక్షణాలు ఉన్నాయని దే డోంట్ రియలైజ్ ఇట్. ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది. అది ఫ్యామిలీ వల్ల కావచ్చు, బంధువుల వల్ల కావచ్చు. ఇప్పుడు ఒక మామయ్యో బాబాయ్యో ఉన్నాడు, బుక్కులు ఇవ్వడం, గిఫ్ట్ చేయడం, వాళ్ళు తెలియకుండా బుక్కులు రీడింగ్ హ్యాబిట్ డెవలప్ చేసుకున్నారు. అండ్ చాలా మందికి ఏంటంటే అశోక్ నగర్కి వచ్చిన తర్వాత లేకపోతే యూపీఎస్సీలోకి వచ్చిన తర్వాత బుక్స్ చదవాలి, అదొక హ్యాబిట్ డెవలప్ చేసుకుంటాం. రాత్రికి రాత్రి రాదు కదా. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి.